ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలముల వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడి యొక్క వాక్యం దీవించునుగాక. ఈ యొక్క ఆగస్టు మాసపు చివరి ఆదివారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఆయన సన్నిధిలో, ఆయన ముఖకాంతిలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు దేవుడిచ్చిన గొప్ప ధన్యతగా దేవునికి వందనాలు చెల్లించుకోవాల్సిన వరమైనాము. మన జీవితాన్ని పొడిగించి సజీవ లెక్కల్లో ఉంచి ఈరోజు దేవుని ఆరాధించుటకు, స్తుతించుటకు, కొనియాడుటకు దేవుడిచ్చిన గొప్ప తరుణానికై దేవునికి వందనాలు చెల్లించవలసిన వరమైనాము. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావము దేవునికే చెల్లునుగాక. మనందరి జీవితంలో దేవుడు గమనించి కాచి కాపాడి ఈరోజు ఈ యొక్క చివరి వారంలో, ఆగస్టు మాసపు చివరి వారంలో దేవుణ్ణి ఆరాధించుటకు, స్తుతించుటకు, కొనియాడుటకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. ఈ ఆరాధన క్రమానికై మాతో పాటు ఏకీభవిస్తున్న యూట్యూబ్లోను మరియు ఫేస్బుక్లోను మాతో పాటు ఈ యొక్క ఆరాధనలో వారి యొక్క భాగంను వారు పంచుతున్న మా తోటి దైవజనులు, శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్, ద షమ్మా చర్చ్ తరపున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన యొక్క ఆదివారం వందనాలు చెల్లించుకొంచు ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. అందరూ తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ఈ యొక్క ఆదివారపు సమయంలో ప్రభా, మీ పరిశుద్ధ దినమందు, మీ ప్రభు దినమందు మేమందరమును కలిసి మీ నామమును స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు చూపిన మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వారమంతట్లో మాకు తోడుగా ఉండి ఈ ఆగస్టు మాసంలో ప్రభా చివరి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు, సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సజీవులే నిన్ను స్తుతిస్తారు ప్రభా, మృతులు నిన్ను స్తుతింపజాలరు. అట్టి మృతుల సంఖ్యలో లేకుండా ప్రభా ఇక మృత్యువు మరియు మరణము ప్రభా దగ్గరగా ఎంతో ప్రభా ఈ కోవిడ్ ప్రభా రూపముగా ఎంతో ప్రభా చుట్టుముట్టినను మీరు మాకు క్షమాపణ దయచేసి, కాపుదల దయచేసి, భద్రతను దయచేసి మమ్మల్ని మీరు దీవిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా జీవితాన్ని మీరు పొడిగిన వందనాలు. ఈ ఆదివారపు ఆరాధన క్రమంలో ఈ సమయంలో ప్రభా ఈ యొక్క ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు మీ సన్నిధి కాంతి మాకు దయచేయండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి, మీ కృప మాకు దయచేయండి, మీ కనికరం మాకు దయచేయండి ప్రభా. మీ యొక్క శక్తిని బట్టి, మీ పరాక్రమను బట్టి సైతాన్ శోధనలు ప్రభా, మీరు కుతంత్రాలను ప్రభా మీరు లయపరచమని ప్రార్థించుకుంటున్నారు. రక్తమును ప్రోక్షించండి. రిక్త హృదయంతో వస్తుండగా ప్రభా మా హృదయాలను, మా దేహాలను, మా సర్వేంద్రియాలను మరియు ప్రభా మా యొక్క సమస్తమును మీకు సమర్పించుకుంటుండగా ప్రభా మీరే సమస్తమైన ఘనత, ప్రభావము, మహిమ మరియు ఆధిపత్యము, అధికారము, బాహుళ్యము మీరే వహించమని వేడుకొంచున్నాం. ఈ ఆరాధన మీకు మహిమాకరంగా, మాకు దీవెనకరంగా, సంఘానికి శ్రేయస్కరంగా, ప్రత్యేకముగా ప్రభా ఈ సమయంలో ప్రార్థన చేయమని ఎంతోమంది ప్రభా రిక్వెస్ట్ చేసి ఉన్నారు. ఆ యొక్క వారి ప్రభా జాబితాలో ప్రభా మీరందరినీ జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచమని, బలపరచమని, ఓదార్చమని ప్రభా ప్రార్థించుకుంటున్నాను. ఎంతోమంది ప్రభా అనారోగ్యంతోనూ, పేదరికంతోనూ మరి ప్రభా సొంత వాళ్ళని కోల్పోయి బాధపడుచుండగా వారందరినీ దీవించి, ఆశ్రయించి, కాచి కాపాడి మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం చెందమని ప్రత్యేకంగా ప్రభా మాకు ఇచ్చిన యొక్క సహవాసాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ చిత్తాన్ని బట్టి, మీ యొక్క కృపను బట్టి ఈ ఆరాధన మీకు మహిమకు సహాయం చేయమని, పరిశుద్ధాత్మ దేవ మీ బోధ మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని మహిమపరచినట్లు ఒక పాట పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకొని దేవుని మహిమపరచ అందరికీ విషయమే. ఆకాశం నుండి మన్నాను కురిపించినవాడు, బండ సందులో నిలిచినవాడు, అట్టి నామమును స్తుతిస్తూ మనం దేవుని మహిమపరుద్దాం. ఈ సమయంలో హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. మహాసముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. దేవునికి మహిమను తెచ్చిపెట్టే దేవునికి మహిమను ఆరోపించే ఆ గొప్ప పాటను మనము పాడుకున్నాము. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే మన జీవితాలను క్రమక్రమంగా పరిశోధించి మనకు కావాల్సిన ఈవులను ఇస్తూ, అంతేకాకుండా మనకి తన జీవితాన్ని నెమరవేస్తున్న కొద్దీ ఆ తీపిదనాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఎంత దీవిస్తున్నాడంటే, మనకి చిన్న విషయంలో కూడా ప్రతి విషయంలో దేవుడు మనకి తోడుగా ఉండి మనలను కాపాడి మనలను ప్రేమిస్తున్న ఆ యెహోవాను మనం ఎంత స్తుతించినా మనము రుణము తీర్చుకోలేము. అయినప్పటికీ దేవుడు కోరేది రుణము తీర్చుట కాదు, కానీ దేవుడు మన హృదయాన్ని కోరుతున్నాడు. కాబట్టి అట్టి హృదయాన్ని దేవునికి సమర్పించుకొని సంపూర్తిగా దేవునికి మనము మన జీవితాన్ని సమకూర్చుకుంటూ మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేళ్లను జ్ఞాపకం చేసుకోవచ్చు. మనకి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి
కష్టం వచ్చినా, ఇరుకొచ్చిన, ఇబ్బంది వచ్చినా దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తున్నాడంటే మనము చెప్పజాలము, ఊహించజాలము. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క నామమును ధ్యానించే విధానముగా ఈనాటి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాం. ఈనాటి కొరకు కీర్తనలు 66వ కీర్తనలో 18, 19, 20 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 66, 18, 19, 20 వచనాలు మనము చదువుకుంటుండగా దేవుని మహింపరుద్దాం. కీర్తనలు 66వ అధ్యాయము 18 నుండి 20 వరకు చదువుకుందాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నతింపబడునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. చదవబడిన లేఖన భాగము నిమిత్తము, చెప్పబోయే వర్తమానము నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరొకసారి మీ సన్నిధిలోకి వస్తున్నాం. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం దీవించండి, ఆస్వాదించండి. ఇవాళ విరిచి వడ్డించి కావాల్సిన శక్తి బలం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళక ముందు దేవుని సామూహిక ఆరాధనగా మనము ఆరాధన చేసుకుందాం. Let us worship the Lord corporately and let us give worship to the Lord Jesus Christ. దేవుని యొక్క పాట స్తుతించదా నీ నామం అనే పాట కూడా దేవుని మహిమపరుద్దాం. దేవుని నామమును స్తుతించదగిన బద్ధులమై ఉన్నాము. సో ఈ పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. స్తుతించదా నీ నామము దేవా ప్రత్యక్షంగా పాట పాడుకుందాం. నిను
దేవుని నామము స్తుతించబడునుగాక. దేవుని వాక్యము మనం ధ్యానిస్తుండగా దేవుడు మనకి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందు చిన్న మనవి దేవునితో చేసుకొని ఇక్కడ చెప్పడం, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును. దయచేసి గమనించండి పిల్లరా, ప్రార్థనలో మన పాపములు మనము విడిపించబడి పాప క్షమాపణ పొంది నీతిగల హృదయంతోను పరిశుద్ధమైన హృదయంతోను ప్రార్థించాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి అట్టి పాపటొప్పుకోలు ప్రార్థన మరియు మన మనవి దేవుడు విన్నట్లు వాక్యంలో దేవుడు మనల్ని బలపరచినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు చెప్పిన రీతిగా మా హృదయంలో ఉన్న సమస్త పాపములను దుర్నీతిని తీసివేసి తొలగించి మీరు మమ్మల్ని పరిశుభ్రపరిచి శుద్ధీకరించి ప్రభు నిష్కళంకమైన హృదయంతోను ప్రభా నీతితోనూ నింపబడిన హృదయంతోనూ మీ పరిశుద్ధతతో ప్రభా కడగబడి మీ రక్తంతో కడగబడి శుద్ధీకరించిన హృదయంతోనూ ప్రభా మీ సన్నిధికి వస్తుండగా పరిశుద్ధాత్మదేవ మీరు మీ బోధను మాకు దయచేయండి. మీరు మాకు బోధించండి ప్రభా. మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థించుకుంటున్నాం. మీ చల్లనైన మెల్లనైన స్వరమును మాకు వినిపించి వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని మేము సరి చేసుకున్నటకు మీరు ఆకడికే సిద్ధపరచుటకు సహాయం చేయమని, మా నోటి మాట మా ప్రతి హృదయ ధ్యానం మీకు అంగీకారంగా ఉంటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన సంగమ, మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి ఇచ్చిన యొక్క ఆరాధనను బట్టి మీకు దేవునికి వందనాలు. మనము గడిచిన రెండు మూడు కాదులేండి, మార్చి నెల నుండి ఒక క్లిష్టమైన మరియు బాధతో కూడిన, కష్టంతో కూడిన, అనారోగ్యంతో కూడిన ఆ సమయాన్ని మనము అసహనంతో మనము గడుపుతున్నాం. ఏంటయ్యా అంటే అది మనకందరికి తెలిసిన విషయమే. మనందరికీ అందరికీ మనము బాధపడుతున్న విషయం అంటే ఈ కరోనా కోవిడ్-19. ఈ సమయంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మనలను కాపాడుతూ రక్షిస్తూ సంరక్షిస్తూ మనల్ని ఈ లోకంలో తన బిడ్డలుగా జీవింపజేయడానికి మనకి చూపుతున్న కృప కేవలము ఆ దేవునికి మన మీద ఉన్న ప్రేమ, దేవునికి మన మీద ఉన్న కరుణ, దేవునికి మన మీద ఉన్న ఆ యొక్క మమతానురాగాలు. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఇచ్చిన ఆ ప్రేమను బట్టి మనము నిర్మూలము కాకున్నామని మనము విలాపవాక్యంలో చదువుకుంటున్నాం. ఆయన కృప ప్రతిరోజు నూతన పరుస్తుంది కాబట్టి, ఆయన కృప నూతనముగా మన మీద ఆయన చూపుతున్నాడు కాబట్టి మనము నిర్మూలము కాకున్నామని మనకి వాక్యం చెప్తూ ఉండగా, ఆ కృపను మనము జ్ఞాపకం చేసుకొని ఆ కృపకు మనము మన జీవితాన్ని గమనించుకొని ఆ కృపకు మనల్ని మనము దేవుని యొక్క బిడ్డలముగా దీవించబడిన తర్వాత ఆ దేవుని బిడ్డలుగా కొనసాగించడానికి దేవుడు చూపుతున్న మహాకృపను బట్టి దేవునికి ఎంతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి గమనించండి ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ కీర్తనకారుడు అంత గొప్ప మాట ఏంటంటే, ఈ మాటను మనం చూసినట్లయితే ఈ కీర్తనను రచించింది మనము జ్ఞాపకం చేసినట్లయితే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా. ఇక్కడ ఒక మాట గమనించవలసిన విషయం ఏంటంటే, ఇంగ్లీష్లో ఏముందంటే, ఇఫ్ ఐ రిగార్డ్ ఇనిక్విటీ ఇన్ మై హార్ట్. దయచేసి గమనించండి, పాత నిబంధన గ్రంథంలో పంటికి పన్ను కంటికి కన్ను. ఏదైనా తప్పు చేస్తే బలి అర్పించాలి, ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష అనుభవించాలి, ఏదైనా తప్పు చేసిన తర్వాత ఆ క్రియ జరిగిన తర్వాత ప్రాయశ్చిత్తానికి మనము ముందుకు వచ్చేవాళ్ళు. కానీ క్రమక్రమంగా ఏమైపోయిందంటే, ఈ తప్పు చేసి బలి అర్పించడం, పాపము చేసి గొర్రెలను, మేకలను, పొట్టేళ్లను, పావురాలను, పిచ్చుకలను బలిగా అర్పించడం అనేది వారికి, ఇశ్రాయేలీయులకు ఒక పాపము చేయడానికి ఒక లైసెన్స్గా మారిపోయింది. ఏముందండి, పాపం చేయటం వచ్చి బలి అర్పించడం. బలులు అర్పించబడుతున్నాయి కానీ మనుషులు మారట్లేదు.
యానిమల్స్, పశువులు అన్నీ నాశనం అయిపోతున్నాయి బలి ద్వారా, కానీ ఎటువంటి మార్పులు లేకుండా పోతుంది. ఇటువంటి పరిస్థితులలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ యేసుక్రీస్తు యొక్క రక్షణ మార్గంలో గమనించినట్లయితే, ఎక్కడైతే పాపము చేసిన తర్వాత, పాపము ఆ క్రియ జరిగిన తర్వాత పశ్చాత్తాపానికి, ఆ బలికి ఆస్కారం ఉండే పాపము కప్పబడుతుందో, క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ఇట్లా నేను పాపము చేసిన తర్వాత గనక వీరికి శిక్ష విని నేను గనక పశ్చాత్తాపం నుండి క్షమిస్తుంటే వీరు పాపము చేసుకుంటూ వెళ్తున్నారు. క్రొత్త నిబంధనలోకి వచ్చి యేసుక్రీస్తుని పంపించి వీళ్ళకి చెప్పే మాట ఏంటంటే, నువ్వు పాపము చేయనక్కర్లేదు, పాపము గురించి తలుచుకుంటే చాలు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటండి, నువ్వు పాపముల గురించి తలుచుకుంటే చాలు, నువ్వు పాపంలో పడ్డట్టే. శోధన వచ్చినప్పుడు శోధనను జయించడానికి యేసుక్రీస్తు యొక్క రక్తంతో పోషించబడ్డ ఈ హృదయాన్ని దేవునికి సమర్పించుకుని పాప ప్రక్షాళన పొందిన ఈ హృదయాన్ని తిరిగి పాపంలో పడకుండా కాపాడుకోవడానికి మనకు శక్తి లేకపోయినప్పటికీ దేవుడు ఆ యొక్క పాప శక్తిని, పాపము చేయడానికి ఉన్న ఆ యొక్క సమయాన్ని, ఆ సందర్భాన్ని, ఆ బలహీనతను దేవుడు తన మీద తీసుకుని మనలను పాపములో నుండి పాపములో పడకుండా, పాపము చేయకుండా, ఆ పాపపు తలంపు కూడా రాకుండా మనల్ని కాచి కాపాడుతాడు. దయచేసి గమనించండి ప్రియులారా, మనము పాపపు తలంపులు వచ్చినప్పుడు, పాపపు శోధన వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, నా హృదయంలో పాపము లక్ష్య పెట్టినలా. ఇదే కీర్తనలలో క్రమంగా చూసినట్లయితే 119వ కీర్తనలో మనం గమనించినట్లయితే కీర్తనకారుడు ఏమంటాడో తెలుసా, నీ వాక్యమును నా హృదయంలో దాచుకున్నాను అని 2వ భాగంలో ఉంది. నీ వాక్యమును నా హృదయంలో దాచుకున్నాను. మొదటి భాగం ఏంటి, నేను నీ ఎదుట పాపము చేయకుండున్నట్లు, నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో దాచుకొని ఉన్నాను. దయచేసి గమనించండి ప్రియులారా, ఏ హృదయంలోనైతే దేవుని యొక్క వాక్యము దాచబడి ఉంటుందో, ఏ హృదయంలోనైతే దేవుని యొక్క వాక్యము ద్వారా శుద్ధీకరించబడుతుందో, ఏ హృదయం అయితే దేవుని యొక్క ఆ పరిశుద్ధతను, దేవుని యొక్క నీతిని, దేవుడిచ్చిన ఆ యొక్క మహిమను కొనసాగింపజేస్తుందో, ఆ కొనసాగింపులో పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు క్రియలు దగ్గరకు వచ్చినప్పటికీ మనము దేవునికి మన వాక్యమును హృదయంలో, దేవుని వాక్యమును హృదయంలో మనము దాచుకొని ఉన్నాము. కాబట్టి దయచేసి గమనించండి ప్రియులారా, మనకు అనుభవపూర్వకంగా మనము తెలుసుకుంటున్న విషయం ఏంటంటే, ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తుని రక్షణ పొందినవాడు పాపపు తలంపు వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుని వాక్యము, హృదయంలో ఉన్న దేవుని వాక్యము అది గద్దిస్తుంది. హృదయంలో ఉన్న దేవుని వాక్యము గద్దిస్తుంది, మనస్సాక్షి గద్దిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు. నువ్వు చేసేది తప్పు, చేయబోయే తప్పు, అని చేయాలనుకున్నది తప్పు. ఇక్కడ మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, హృదయంలో ఉన్న గొప్ప ఆ రక్షకుడు, హృదయంలో ఉన్న ఆ పాపమును ద్వేషించి పాపిని ప్రేమించే యెహోవా త్రియేక దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయంలో పాపపు తలంపు రాగానే నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు సహాయం చేస్తాను. ప్రియులారా గమనించండి, శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు మనం గనక యేసుక్రీస్తు దగ్గర, యేసుక్రీస్తులో, హృదయంలో ఉన్న యేసుక్రీస్తుకి మనము సంపూర్తిగా మన జీవితాన్ని ధారపోస్తే ఏమవుతుందో తెలుసా, ఆ తలంపును దేవుడు తీసివేసేస్తాడు. ఆ పాపపు తలంపును దేవుడు నిర్మూలము చేస్తాడు. ఆ పాపపు తలంపు వచ్చినప్పుడు, పాపపు ఆలోచన వచ్చినప్పుడు, ఎందుకంటే యెహోవా ఏమంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మన తలంపులు పాపపు తలంపులు, మన ఆలోచనలు పాపపు ఆలోచనలు. మనం ఆలోచన చేస్తే పాపం తప్ప ఏమీ లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ పాపపు ఆలోచనలను, పాపంలో కూడిన ఈ తప్పుడు ఆలోచనలను, ఈ తలంపులను దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదముగా, దేవుని యొక్క గొప్ప తలంపులుగా మార్చి
దేవుని యొక్క క్రియలుగా దాన్ని చేసి దేవుని యొక్క బిడ్డగా మనం ఉంటున్నంత కాలము మనకి అగ్ని కంచెను నాటి హృదయం చుట్టూతా పాపము చేయకుండా, పాపపు ఆలోచనలు రాకుండా ఆయన తలంపులను మనకి దయచేస్తున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, యేసు క్రీస్తుని మన హృదయంలో కలిగి ఉండుట ఎంత ఆసక్తికరము, ఎంత ఆశీర్వాదకరము, ఎంత దీవెనకరము, ఎంత శోభస్కరమో, యేసు క్రీస్తుని కలిగి ఉండుట ఎంత నెమ్మది అంటే అంతకంటే ప్రాముఖ్యముగా యేసు క్రీస్తుని మన హృదయంలో కలిగి ఉన్నాము అని మన కనుక నిశ్చయత ఉంటే, మనం ఎవరికైనా చెప్తే దాని అర్థం ఏంటంటే యేసు క్రీస్తుకు కలిగిన మనస్సు కూడా మనలో ఉండాలి. చాలామంది ఈనాటి క్రైస్తవులు, ఈనాటి దేవుని బిడ్డలు, ఈనాటి దేవుడు ఉన్నారు, క్రీస్తుని నమ్ముకున్న వారు ఏం చేస్తున్నారంటే యేసు క్రీస్తుని హృదయంలో దాచుకున్నారు అంటారే కానీ క్రీస్తు మనస్సు వారిలో ఉండదు. దయచేసి గమనించండి ప్రియులారా, యేసు క్రీస్తు మనసు కనుక నీలో ఉంటే నిన్ను నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను నువ్వు తగ్గించుకుంటావు. నీకు ప్రత్యేకముగా బయట నుంచి నీకు ఆ బయట నుంచి వచ్చే ఆ శోధనను నువ్వు ఏం చేస్తావంటే, ప్రభువా నన్ను కాపాడు ప్రభువా అని శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, పాపము చేయడానికి ఆస్కారం కానీ శోధకుడు శోధించినప్పుడు కానీ, మన స్వంత నిర్ణయాలను బట్టి కానీ పాపంలో కానీ, మనము బుద్ధిహీనతను బట్టి మనం పాపంలో పడే విధానాలు వచ్చినట్లయితే, ఎప్పుడైతే హృదయంలో ఉన్న యేసుక్రీస్తు హృదయంలో ఉండటమే కాకుండా యేసుక్రీస్తుకుండా మనస్సు మీలో ఉంటే ఏమవుతుందో తెలుసా? పాపము చేయడానికి పాపపు తలంపులు మనలోకి రావు. దయచేసి గమనించండి ప్రియులు. అందుకనే యేసుక్రీస్తు ఏమంటారంటే, నాలో పాపం ఉందని ఎవరైనా చూపించగలరా అని ప్రశ్న వేశాడు చాలామందిని. నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు చేయగలరా, చూపించగలరా అన్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు మనసు కలిగిన మనము మన హృదయంలో, మన మనసులో ఏముండాలంటే, నాలో పాపం అనేది ఉండకూడదు, పాప ఆలోచనలు ఉండకూడదు, పాప తలంపులు ఉండకూడదు. ఎందుకంటే అలా పాపపు ఆలోచనలు ఉంటే మన జీవితంలో ఏమవుతుందంటే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. దయచేసి గమనించండి ప్రియులారా, హృదయంలో పాపము లక్ష్యము చేసిన యెడల. ఇంతకుముందు నేను అనుకున్న విషయంలో చూసినట్లయితే, పాత నిబంధనలో ఒక మనిషి తప్పు చేసిన తర్వాత ప్రాయశ్చిత్తము, ఆ మనసు మార్పిడి, తాను అపరాధ భావనలు తీసుకొని వచ్చి చేసిన తర్వాత ఆ బలి అర్పించడానికి తాను ఏదో ఒకటి పశువుని కానీ ఒక జంతువుని కానీ తీసుకొచ్చేవాడు. కానీ గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు వారి లోకంలో చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి లోకంలో మనకి తిన్నగా సూటిగా చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు పాపము చేసేంత వరకు నేను నిన్ను ఒప్పుకోను, నువ్వు పాపము చేసేంత వరకు నేను ఊరుకునేది లేదు. పాపపు ఆలోచన వస్తే చాలు నువ్వు పాపము చేసినట్లే. దయచేసి గమనించండి ప్రియులారా, ఆ విషయాన్ని గమనించి, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, మన తలంపులలో, మన ఆలోచనలలో, మన యొక్క ప్రతి విషయంలో దేవునినే మనము ఘనపరచాలి, దేవునిని మనము మహింపరచాలి, దేవుని మనము స్థిరపరచుకోవాలి మన జీవితంలో. యేసుక్రీస్తు వారు మన హృదయంలో ఉన్నారంటే దానికి ఆనవాళ్ళు మన క్రియల్లో కనపడాలి. హృదయంలో ఉన్న యేసుక్రీస్తుని మనము చూపలేము, కానీ ఆ హృదయంలో ఉన్న యేసుక్రీస్తు మన జీవితంలో జరిగిస్తున్న తన క్రియలను మనము బయలుపరచవచ్చు, చూపించవచ్చు. పౌలుని ఎంతమంది తిరస్కరించారు, పౌలుని ఎంతమంది కొట్టారు, ఎంతమంది పౌలును తన జీవితంలో ఎంతమంది నెగిటివ్గా నాశనం చేయాలని, చంపాలని, ఒకసారి అయితే ఏమంటాడు, నా ప్రాణం పోయేంత వరకు కొట్టారని అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలో మనము జీవిస్తున్నంత కాలము మన ప్రాణము పోయినప్పటికీ, మన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ
నీ హృదయంలో ఉన్న యేసుక్రీస్తు క్రియలు నువ్వు కనపరచాలి. సౌలు పౌలుగా మారకముందు యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని చెదర్చాడు, క్రైస్తవులను హింసించాడు, ఎంతోమందిని సంహరించాడు కూడా. కానీ యేసుక్రీస్తుని పొందిన తర్వాత, యేసుక్రీస్తు తన హృదయంలో ఉన్న ఆ యేసుక్రీస్తుని తాను అంగీకరించిన తర్వాత, హృదయంలో యేసుక్రీస్తుని అంగీకరించడమే కాకుండా ఆ అంగీకరించిన క్షణము నుండి తాను చనిపోయేంత వరకు, చివరి ఊపిరి వరకు యేసుక్రీస్తు ఏ క్రియలైతే తన ద్వారా చేయించాలో అదే చేసాడే తప్ప తన సొంత క్రియలు ఎప్పుడూ చేయలేదండి. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయము, మనము గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని హృదయంలో మనము రాజుగా, నాయకుడిగా, మన రక్షకుడిగా నెలకొల్పుకొని జీవించడం ఒక ఎత్తు అయితే, ఆ నెలకొల్పబడ్డ యేసుక్రీస్తు ఆ మహిమలో ఉన్న ఆ మహిమా క్రియలను మన ద్వారా చేయించడానికి సిద్ధపడుతున్న యేసుక్రీస్తుకి మనము మన యొక్క తలంపులను, మన ఆలోచనలను, మన స్థితిగతులను, మన జీవితాన్ని, మన ఊపిరిని ఆ యేసునకు మనము సమర్పించుకొని, యేసుక్రీస్తు నా జీవితంలో ఏది చెయ్యాలో దాన్ని నేను చేయించడానికి, ఆ చేయిస్తున్న యేసుక్రీస్తుతో చేయగలిపి ఆయన క్రియలు నేను ఈ లోకంలో చేయాలి. అది చాలా ప్రాముఖ్యమైన ఆలోచన. We need to do things that Jesus wants to do through us. Not having Jesus in our heart and asking him to do what we want. యేసుక్రీస్తుని మన హృదయంలో దాచుకొని, ప్రభువా నా ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండు ప్రభువా అని హృదయంలో యేసుక్రీస్తుని మన ఇష్టానుసారముగా బ్రతికింపజేసే విధానము కాదు. దయచేసి గమనించండి ప్రియులారా. హృదయంలో యేసుక్రీస్తు ఉన్నారైతే, యేసుక్రీస్తు మహిమలో పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీ హృదయంలో నెలకొల్పబడి, ఆ దేవుడు నీ జీవితంలో ఎటువంటి కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారో, ఎటువంటి కార్యాలు నీ ద్వారా జరిగించడానికి ఆయన చిత్తానుసారముగా దేవుడు వేసుకున్న ప్రణాళిక చొప్పున, దేవుడు వేసుకున్న ఆ బ్లూ ప్రింట్ చొప్పున, దేవుని బ్లూ ప్రింట్కి మనము రియాక్ట్ అవ్వాలి. కానీ దేవుడు వేసుకున్న ప్రణాళికకు మనము మన జీవితాలని గడుపుకోవాలి. కానీ మన బ్లూ ప్రింట్లోనికి, మన ప్రణాళికలోనికి దేవుణ్ణి లాగకూడదు. దయచేసి గమనించండి పిల్లరా, దాదాపు చాలా మటుకు జరిగేది అదే. మన బ్లూ ప్రింట్లోనికి దేవుణ్ణి లాక్కుంటాము. దయచేసి గమనించండి. నేనేది అడిగితే దేవుడు ఇస్తాడు కదా. దయచేసి గమనించండి పిల్లరా, అడుగుడి మీకు ఇవ్వబడను అన్నది కానీ మీరు చెప్పుడు నేను చేస్తాను అనలా దేవుడు. బైబిల్లో ఎక్కడైనా అయ్యా నువ్వు చెప్పు నేను చేస్తానని దేవుడు మనిషిని అడిగినట్లుందా? ఎక్కడైనా కానీ దేవుని యొక్క దర్శనం వచ్చినప్పుడు, దేవుడు కనబడ్డప్పుడు, దేవుడు మనిషికి తన యొక్క రూపాన్ని చూపించినప్పుడు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు, నీవు చెప్పు ప్రభువా, నీ చిత్తం నేలలో నెరవేరని ప్రభువా. పౌలు కూడా అన్నాడు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు. యోబు అన్నాడు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు. యోనా, ప్రతి వ్యక్తి దేవునితో సందర్శన, దేవునితో దర్శన, దేవునితో పెనుగులాట, దేవునితో ఆ సత్సంబంధాన్ని కలిగి, దేవునితో ఐక్యమత్యము కలిగిన ప్రతి వ్యక్తి కూడా ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని అడిగేరే తప్ప దేవుడు ఎప్పుడు నువ్వు చెప్పు నేను చేస్తానని ఎప్పుడు అనలేదండి. దయచేసి గమనించండి ప్రియులారా. దేవుడు నేను అడిగితే ఏమైనా చేస్తాడు కాబట్టి నన్ను నా హృదయంలోనికి రా ప్రభువా, నేను చెప్పినట్టు నువ్వు విను ప్రభువా అంటే దేవుడు ఒప్పుకునేవాడు కానే కాడు. దయచేసి గమనించండి ప్రియులారా. హృదయంలో యేసుక్రీస్తుని దాచుకొని మన ఇష్టానుసారంగా యేసుక్రీస్తుని జీవించమంటే, ఇష్టానుసారంగా యేసుక్రీస్తు తన క్రియలు, మన క్రియలు ఆయన ద్వారా చేయించుకోవాలంటే దయచేసి గమనించండి, అది జరిగే పని కాదు. అడుగుడి మీకు ఇస్తాను, కానీ నువ్వు చెప్తే నేను చేస్తానని యేసుక్రీస్తు ఎప్పుడు అనలేదు. నేను చెప్పింది నువ్వు చెయ్యి.
ఎక్కడైనా చూడండి, నేను చెప్పింది నువ్వు చేయి, నేను చెప్పింది నువ్వు చేయి, నేను చెప్పింది నువ్వు చేయి. నన్ను ప్రేమిస్తున్నావు, ఆజ్ఞలు గైకొను. నన్ను వెంబడించాలా, సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు. దాని దగ్గరికి రావాలనుకుంటున్నావా, నీ జీవితాన్ని సమస్తాన్ని కోల్పోయిరా. నిన్ను నువ్వు ఉపేక్షించుకో. నీలో ఉన్న నువ్వు తీసి అవతల పారాయి. నీలో ఉన్న నీ ఆస్తి తీసి అవతల పారాయి. నీలో ఉన్న నీ అనే ప్రతి విషయాన్ని తీసి అవతల పారేసి, రిక్తుడుగా హృదయంలో ఎటువంటి ఆశలు, ఎటువంటి దురాశలు లేకుండా నువ్వు నన్ను క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ, బాధాకరమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ, నిన్ను మరణానికి తీసుకొని వెళ్ళే పరిస్థితులు వచ్చినప్పటికీ నువ్వు భయపడదు. ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు, మరణాన్ని జయించిన నన్ను నమ్ముకున్నావు కాబట్టి, నీకు మరణము సంభవించిన నన్ను నమ్ముకున్నావు కాబట్టి, నువ్వు మరణించిన నాతోనే ఉంటావు. నువ్వు భయపడద్దు. నువ్వు బ్రతికనన్న నాళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను నేను పరలోకానికి తీసుకువెళ్తాను. నీకు ఎందుకు భయం? చేయవలసిందంతా ఏంటి? నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. ఆ హృదయంలో యేసు క్రీస్తుని నెలకొల్పుకోబడ్డ ఆ యేసు క్రీస్తు క్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు యేసుక్రీస్తుకి నీ యొక్క అవైలబిలిటీని, ఇదిగో ప్రభువా నేను నీకు అందుబాటులో ఉన్నాను, నా జీవితంలో నువ్వేమి చేయాలనుకుంటున్నావో చెయ్యి ప్రభువా అని మన చేతులన్నిటి, మన సమస్తాన్ని దేవునికి మనము లోపరుచుకొని, ప్రభువా నీ క్రియ నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, నీ క్రియ నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, నా జీవితంలో నా క్రియ నువ్వు నెరవేర్చు ప్రభువా అని మనం మాత్రం అడగకూడదు. దయచేసి గమనించండి ప్రియులారా. నా క్రియ నా జీవితంలో నువ్వు నెరవేర్చమంటే అక్కడ ఏమైపోతుందంటే, యెహోవాకు ఇవ్వవలసిన స్థానము, యెహోవాకు మనము ఇవ్వవలసిన ఆ గౌరవము, యెహోవాకు మనము చెందింపవలసిన ఆ మహిమను మనము దొంగిలే వారం అవుతాం. దయచేసి గమనించండి ప్రియులారా. దేవుడు రోషగల దేవుడు. తనకు రావాల్సిన మహిమను ఎవరికైనా ఇస్తే ఒప్పుకోడు. ఎంత ప్రేమగల దేవుడు అంటే అంత రోషగల దేవుడే. కానీ ఆ రోషానికి తిరిగి ప్రేమతోనే సమాధానం చెప్తాడు, కానీ రోషానికి కోపాన్ని మాత్రం దేవుడు చూపించడు. కీర్తనలు అంటారు కదా, ప్రభువా నీ కోపము క్షణిక మాత్రమే, కానీ నీ ప్రేమ శాశ్వతమైనది. నువ్వు కోపించేవాడవు కావు. నీ కోపము కొంతవరకే. ఆ కోపంలో కూడా ప్రేమ ఉన్నది. ఎందుకని? నా బిడ్డ నా నుండి దూరం వెళ్ళిపోతాడనే ఆ కోపము కూడా, నువ్వు కోపమును తట్టుకునేవాడు కాదు, నువ్వు కోపపడేవాడు కాదు ప్రభువా. అయినప్పటికీ నేను చేస్తున్న కొన్ని క్రియలను బట్టి, మనుషులు చేస్తున్న కొన్ని క్రియలను బట్టి దేవుని కోపమును రేపుతున్నామా అనే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు కోపపడినా కూడా ఆ కోపం వెనక ప్రేమ ఉంది తప్ప, నిన్ను తన హక్కును చేర్చుకోవడానికి తాను కోపడతాడే తప్ప, నిన్ను నువ్వు కోల్పోయిన విషయాలను మరి పొందుకోవడానికి నిన్ను దేవుడు హక్కును చేర్చుకుంటాడే తప్ప, కోపములో నిన్ను నాశనం చేయాలని కానీ, కోపంలో నిన్ను శిక్షించాలని కానీ. ఎందుకంటే ఇక మనకు శిక్ష లేదు. యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే మన జీవితంలో మనకు రావాల్సిన సమస్త శిక్షను యేసు క్రీస్తు వారు ఆ శిలువ మీద పొందుకొని మనల్ని శిక్షకు దూరంగా చేసి, ప్రేమకు దగ్గరగా చేసి, శిక్ష లేనితనాన్ని యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. There is no punishment for us because the punishment has already been taken. శిక్ష లేదని మనము తిరిగి పాపంలో పడితే ఈ లోకంలో మనము కోల్పోయేవి చాలా ఉంటాయి. దయచేసి గమనించండి ప్రియులారా. శిక్ష లేదని విచ్చలుడిగా తిరగడం కాదు. శిక్ష లేదని మన జీవితాల్ని దేవునికి అయిష్టంగా జీవించడం కాదు. దేవుడు శిక్షించట్లేదు కదా, ఒకవేళ దేవుడు శిక్షిస్తే అది దేవుడే చూసుకుంటాడు కదా అని వదిలేయడం కాదండి. దయచేసి గమనించండి ప్రియులారా. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి దేవుడు మనకి ఎంత గొప్ప ప్రేమను చూపిస్తున్నాడంటే, మనము గమనించినట్లయితే అపోస్తుల కార్యములో మనం చూసినట్లయితే పాపము చేసిన వెంటనే శిక్ష పడితే
ఎలా ఉంటుందో మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ అననీయ సఫీరాలు మనం గురించి తెలుసు. ఆ అపొస్తలుల కార్యాలు మనం చూస్తాం. అననీయ సఫీరాలు వారు ఏం చేశారు? వేరే వాళ్ళందరూ వారి వారి ఆస్తులను అమ్మి క్రొత్తగా జన్మించిన సంఘాన్ని వారు ఇంటింటా కూడుకొని చుండగా వారికి ఆహారము కానీ కొన్ని విషయాలు కాబట్టి వారికి ఆ డబ్బు సమస్య మెయింటైన్ చేయడానికి కానీ, ఖర్చులకు కానీ, వారి యొక్క ఆ సంఘాన్ని నడపడానికి కానీ, నూతనంగా బాప్తిజం ద్వారా ఏకీభవించబడ్డ, దేవుని చేత పిలవబడ్డ ఆ 3000 మంది ఆ విశ్వాసులతో ప్రారంభించిన ఆది సంఘము ఇంటింటా కూడుకొని చుండగా వారి అవసరాలను తీర్చడానికి ఆహారం డబ్బులు లేకుండా పోయింది. అప్పుడు ఈ విశ్వాసులు ఏం చేశారు తెలుసా? వారి వీళ్ళకు వెళ్ళి వారి ఆస్తిని అమ్మి సమస్తమును తీసుకొని వచ్చి అపోస్తలుల పాదం ఎదుట పడేశారు. దేవుని సేవకు వాడన్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, అది అననీయ సఫీరాలు కూడా తెలిసింది. మనం కూడా దేవుని సేవకి ఇవ్వాలి. మంచి వాళ్ళే, పాపం దేవుని నమ్ముకున్న వాళ్ళే, యెహోవాను నమ్ముకున్న వారే మంచి పని మొదలుపెట్టారు, దేవుని క్రియను మొదలుపెట్టారు. అమ్మారు, డబ్బు వచ్చింది, ఒక చిన్న నల్ల మచ్చ మొత్తం ఇచ్చేందుకు కొంత దాచుకుందాంలే, దేనికైనా మంచిది. ముందు జాగ్రత్త. ఒక భౌతికంగా ఈ యొక్క మనిషి పరంగా చూసినట్లయితే వారు చేసిన పని మంచిదే. వారు ఒక ముందు చూపుతో కొంత డబ్బు దాచుకున్నారు. ఇప్పుడు దాచుకున్న వెంటనే చనిపోయారా? లేదండి. దాచుకున్న వెంటనే చనిపోయారా? లేదు. దాచుకున్నారు, శిష్యుల దగ్గరకు వచ్చారు. ఇప్పుడు అడిగాడు పేతురు, మీరు ఇంతకైనా అమ్మింది అని. ఆ క్షణంలో కాదయ్యా, ఇంకా ఎక్కువే వచ్చింది, కాకపోతే మేము కొంచెం దాచుకున్నాము, అది తప్పని ఇప్పుడు తెలుసుకున్నాము, మీరు అడుగుతున్నారు కాబట్టి దేవుని ఎదుట క్షమాపణ కోరుతున్నాము అని గనక ఒక చిన్న మాట దయచేసి గమనించండి ప్రియులారా. దేవుని కొరకు కేటాయించిన, దేవుని కొరకు మనము అనుకున్నది దేవునికి మనము ఖచ్చితంగా ఇవ్వాలి. వారు ఏమనుకున్నారు? దేవుని యొక్క సన్నిధిలో ఈ దేవునికి ఇచ్చేద్దాం అనుకున్నారు. మనం అనుకోవచ్చు, అరే చిన్న అబద్ధమే కదా దాచుకున్నాను అనకుండా ఇంతే ఒక అబద్ధం ఆడారు. అబద్ధం ఆడిన మరుక్షణము అక్కడ ఏమైపోయింది? అననీయ చనిపోయాడు. దాచుకుందాము అనే తలంపు వచ్చినప్పుడు చనిపోయారా? లేదు. దాచుకున్నప్పుడు చనిపోయాడా? లేదు. డబ్బు తీసుకొస్తున్నప్పుడు చనిపోయాడా? లేదు. డబ్బు ఇస్తున్నప్పుడు చనిపోయాడా? లేదు. అపోస్తలులు అడుగుతున్నప్పుడు ఇచ్చారా? లేదు. కానీ దేవుని పని నిమిత్తము నువ్వు ఏదైతే ఒప్పుకున్నారో, దేవుని సన్నిధిలో దేవుని సేవకుల ఎదుట ఎప్పుడైతే అబద్ధం ఆడాడో ఆ అబద్ధము అననీయను చంపివేసింది. ఒక చిన్న అబద్ధానికే దేవుడు చంపాలా? ఒక చిన్న అబద్ధానికే ఆ అననీయ చనిపోవాలా అనే ప్రశ్న మనం వేసుకుంటే దయచేసి గమనించండి పిల్లలా. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి, దేవుని కొరకు అనుకున్న విషయాలు, దేవుని కొరకు మనము వాగ్దానం చేసిన విషయాలు, దేవుని కొరకు మనము ఒడంబడిక చేసుకున్న విషయాలు. రెండోది, దేవుని సన్నిధిలో ఉండ ఆ మహిమ, దేవుని సన్నిధిలో ఉండ ఆ ప్రభావము, దేవుని సన్నిధిలో ఉండ ఆ శక్తి, దేవుని సన్నిధిలో ఉన్న ఆ యొక్క మహిమ, ఆ పరిశుద్ధత, ఆ నీతికరమైన ఆ సన్నివేశము, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆ దైవత్వము. మూడోది, దైవ సేవకుల ఎదుట అననీయ ఈ 3 విషయాలలో తప్పు చేశాడు. ఒక్క మాట, అయ్యా తప్పు అయిపోయింది, అయ్యా నేను చేసింది తప్పే,
దేవునికి అనుకున్నాను కానీ ఏదో మానవ రూపముగా మానవ ఆలోచనలు వచ్చేసి తలంపు వచ్చేసి ముందు జాగ్రత్త అనుకున్నాను కానీ ఈ ముందు జాగ్రత్త నన్ను నరకానికి తీసుకొని వెళ్తాను అనుకోలేదు. ప్రభా నన్ను క్షమించని ఒక చిన్న మాట ఆ అపోస్తులు ఎదుట చెప్పినట్లయితే, లేక తన మనసులోనైనా అనుకున్నట్లయితే, ప్రభా నన్ను క్షమించు వెళ్ళి తీసుకొని మొత్తం వచ్చి ఇచ్చినట్లయితే ఏమైపోయేది? అక్కడ క్రియ వేరేగా జరిగేది. దయచేసి గమనించండి పిల్లరా, దేవుడు తనకు చెందవలసిన మహిమను మనము ఇవ్వకపోతే, దేవునికి ఇవ్వవలసిన ప్రథమ స్థానమును మన జీవితంలో ఇవ్వకపోతే దేవుడు ఒప్పుకునేవాడు కాడు. కానీ ఆ పరిస్థితిలో ఆ యొక్క సన్నిధిలో అక్కడ మనకి ఏమి దేవుడు నేర్పిస్తున్నాడంటే, దేవునికి ఒప్పుకున్న ఒడంబడికను మనం ఎప్పుడూ పగలగొట్టకూడదు, విరగొట్టకూడదు, దానికి విరుద్ధంగా ఎప్పుడూ చేయకూడదు. ఒప్పుకున్నావా చేయాలి, లేకపోతే ఒప్పుకోవద్దు, చేయలేకపోతే ఒప్పుకోవద్దు. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చాలామంది తీసుకుంటారు. 31st నైట్ వాగ్దానం తీసుకోగానే నెక్స్ట్ ఇయర్ నుంచి నేను పలానా టైంకి పలానా విషయంలో దేవుని కొరకు నేను చేస్తాను, దేవుని కొరకు నేను ఇలా జీవిస్తాను, దేవుని కొరకు ఇలానే ఉంటాను. దయచేసి గమనించండి పిల్లరా, దేవునికి నువ్వేదైనా ఒడంబడిక చేసుకుంటున్నప్పుడు జాగ్రత్త, 1000 సార్లు ఆలోచన చేయి. ఎందుకంటే నువ్వు వాగ్దానాలనిచ్చి వాగ్దానాలు నెరవేర్చి దేవునికి నువ్వు ఒడంబడిక చేస్తున్నావు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఒక్క వాగ్దానానైనా దేవుడు గనక విరిచినట్లయితే, ఒక్క వాగ్దానైనా దేవుడు గనక చేయకుండా ఉన్నట్లయితే మన జీవితం ఏ పాటిది? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను అనే వాగ్దానం చేశాడు. ఆ ప్రేమతోనే మనల్ని పరలోకానికి తీసుకువెళతాడు దేవుడు. ఒక్క తూచ తప్పకుండా మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు మారేది లేదు. కానీ ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి వాగ్దానం యొక్క ఒడంబడిక యొక్క ఆ శక్తి తనకు తెలుసు. ఆ హృదయము ఏ హృదయంలోనైతే యేసుక్రీస్తు వారు నెలకొల్పబడి, ఏ హృదయంలోనైతే దేవుని యొక్క వాక్యంతో నింపబడి, ఏ హృదయంలోనైతే దేవుని యొక్క శక్తి ఆ జీవితం నుండి బయటకు వస్తుందో, ఆ హృదయము పాపము చేయకుండా ఉండునట్లు దేవుని యొక్క వాక్యమును దాచుకున్న హృదయము ఇక్కడ చెప్పవిది, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా, పాపము లక్ష్యము చేస్తే, ఇఫ్ ఐ రిగార్డ్ ఇనిక్విటీ, ఐ డోంట్ నీడ్ టు కమిట్ సిన్, ఐ డోంట్ నీడ్ టు ఫాల్ ఇన్ టు సిన్, ఐ డోంట్ నీడ్ టు డూ ద యాక్ట్, ఇఫ్ ఐ జస్ట్ థింక్ ఆఫ్ ఇట్, ఇఫ్ ఐ జస్ట్ రిగార్డ్ ఇట్ ఇన్ మై హార్ట్, దట్స్ ఇట్. నేను పాపము చేసిన ఎడల కాదండి, నేను పాపంలో పడితే కాదండి, ఆ పాపపు క్రియ నేను కొనసాగిస్తే కాదండి, ఆ పాపము లక్ష్యము చేస్తే చాలు, ఆ పాపపు తలంపు వస్తే చాలు, పాపపు ఆలోచన వస్తే చాలు, నా మనవి వినకపోవును. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు మన మనవి వినకపోతే, దేవుడు మన యొక్క ప్రార్థనలకు తన చెవును మందగించుకుంటే ఇక మన పుట్టగతులు ఉండవండి, మన జీవితం ఎటువంటిది. దయచేసి గమనించండి ప్రియులారా, మీరు నమ్ముతారో లేదో, మీరు ఒప్పుకోవలసిన, మనందరం క్రైస్తవులుగా ఒప్పుకోవలసిన విషయం ఏంటంటే, ఈరోజు ఈ క్షణము నేను ఇక్కడ ఉండి దేవునికి వాక్యం చెప్తున్నానంటే కేవలము నమ్మదగిన వాడు దేవుడు. ఎంత నమ్మదగిన వాడంటే మన అపనమ్మకాన్ని కూడా తను తీసివేసి, మన యొక్క అవిశ్వాసాన్ని కూడా తను తీసివేసి, మనము దేవునికి దూరంగా ఎంత దూరంగా పారిపోతామో మన వెంట వస్తూ మనల్ని కాపాడుతూ, మనల్ని రక్షిస్తూ, మనల్ని సంరక్షిస్తూ, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకకుండా నిద్రపోకుండా యేసుక్రీస్తు వారితో సహా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని ఈ లోకంలో జీవింపజేస్తూ, యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ, ఈ హృదయంలో పాపపు తలంపు వచ్చినప్పుడు, ఈ హృదయంలో పాపపు తలంపు రానియకుండా ఆ యెహోవా తలంపులను, యెహోవా ఆలోచనలను, యెహోవా యొక్క జీవితాన్ని, యెహోవా ఆయన తలంపులను మన మీద ప్రాకింపజేసి, ఆయన తలంపుల ద్వారా మనల్ని
పైకి పరలోకాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియులారా, మన ఆలోచనలు మనల్ని ఈ లోకంలోనే మిగిల్చి వేస్తాయి. దేవుని ఆలోచన ఉంటే మనము పరలోకము చేరతాము. మనం ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తే ఈ లోకంలోనే మిగిలిపోతాము. పర సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తే పరలోకానికి చేరతాము. పర సంబంధమైన ఆలోచన ఏంటి? యేసుక్రీస్తుతో మనం లేపబడాలి, యేసుక్రీస్తుతో మనము లేవాలి, యేసుక్రీస్తుతో మనము జీవించాలి. ఈ లోకంలో మనము ఒకసారి నీటి బాప్తిస్మంలో మన పాప జీవితాన్ని పూడ్చి వేసేసాము. నీటి బాప్తిస్మంలో మన పాప జీవితాన్ని మనము తొలగించుకున్నాము. నీటి బాప్తిస్మం ద్వారా మన గతము నాశనం చేయబడింది, పూడ్చబడింది. ఇక పైకి రాకూడదు. బాప్తిస్మంలో మనం క్రీస్తుతో లేపబడిన వారం. ఎప్పుడైతే ఆ నీటి బాప్తిస్మం ద్వారా నువ్వు లేపబడతావో ఆ క్షణం నుండి నీ ఆత్మ దేవుని యందు దాచబడి ఉన్నది. దాచబడిన నీ ఆత్మ దేవుని యందు ఉండాలా. నీ బహిరంగమైన ఈ భౌతికమైన కనబడుతున్న ఈ హృదయము దేవుని కొరకు నువ్వు ఇవ్వాలంటే, ఈ హృదయంలో నువ్వు దేవుని యొక్క ఆత్మ నిలకడగా మనము జీవించాలంటే యేసుక్రీస్తుని కేవలము కలిగి ఉండుట అవసరం సరిపోదండి. యేసుక్రీస్తు నా హృదయంలో ఉన్నారు, నేను రక్షింపబడ్డాను అనేంత వరకు మనకి సరిపోదండి. దయచేసి గమనించండి ప్రియులారా. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును అని చెబుతూ చూడండి, వెంటనే ఏమంటాడు చూడండి, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు అంటే నేను ఇక్కడ అంటాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్య పెట్టలేదు కాబట్టి నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే తాను తెలుసుకున్నది ఇతరులకు చెబుతున్నాడు. నా హృదయంలో పాపము లక్ష్య పెడితే దేవుడు నా మనవి వినకపోవును. కానీ నాకున్న ఈ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని, నాకున్న ఈ హృదయ అభిలాషలను దేవునికి సమర్పించుకొని, నాకున్న ఈ మానవీయ ఆలోచనలను దేవునికి సమర్పించుకొని, నాకున్న ఈ కష్టాలను, ఈ బాధలను, ఇరుకులను, ఇబ్బందులను, ఆత్మను నాశనం చేసే ఆ సాతాను కుతలను దేవునికి సమర్పించుకొని, ఈ శరీరం గురించి ఆలోచన చేయకుండా, ఈ శరీరం గురించి బాధల గురించి ఆలోచన చేయకుండా, ఈ శరీరాన్ని నాశనం చేసే ఏదైనా మర్చిపోయి ఆత్మను నాశనం చేసే వాటి గురించి ఆలోచన చేసి నా హృదయంలో ఉన్న ఆ యేసుక్రీస్తుని నేను నెలకొల్పుగా జీవించి ఆయన క్రియలు నాలో జరుగునట్లు నేను దేవునికి సంపూర్తిగా లొంగిపోయి, ఎప్పుడైతే నా హృదయంలో పాపము నేను లక్ష్య పెట్టకుండా ఉన్నానో అంటే నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. దయచేసి గమనించండి, ఈ కీర్తనకారుడు చెప్పే అద్భుతమైన మాట ఏంటంటే, నీ హృదయంలో పాపపు ఆలోచనలు, హృదయంలో పాపపు తలంపులు ఉంటే దేవుడు మన మొర ఆలకించరు. వింటారు కానీ ఆలకించరు. వినడానికి ఆలకించడానికి చాలా తేడా ఉంది. ఒకే చిన్న విషయం చెప్పి ముగిచ్చేస్తాను. ఇప్పుడు మీరు మీ గృహాలలో కూర్చొని నా వాక్యం వింటున్నారు, కానీ మీరు వాక్యం కేవలం నా వాక్యం వినట్లా ఆలకిస్తున్నారు. నేను చెప్పింది మీ యొక్క హృదయంలోనికి వెళుతుంది, మనసులోకి వెళుతుంది, కానీ మీ చుట్టూ ఉన్న కొంత శబ్దాలను మీరు వింటున్నారు కూడా. ఇప్పుడు నాకైతే పైన ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ తిరిగి అనే సౌండ్ వస్తుంది, బయట వెహికల్స్ వెళ్తున్నాయి, హార్న్ సౌండ్ వెళ్తుంది, అవన్నీ కొంతమంది అరుస్తున్నారు బయట, అది కూడా వినపడుతుంది నాకైతే. కానీ అవన్నీ వింటున్నాను, కానీ ఆలకించడం ఏంటి? నేను చెప్తున్న మాట మీకు నా కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? నా ఏకాగ్రతమైన కేంద్రీకృతమైన నా ఆలోచన ఎక్కడుంది? నేను చెప్తున్న వాక్యం మీద ఉంది. మీరు కూడా మీ గృహాలలో వింటూ కూర్చున్నారు. ఒకళ్ళ ఇంట్లో వాళ్ళ పాపలు ఏడుస్తున్నారేమో, ఒకళ్ళ ఇంట్లో ఎవరైనా గొడవ చేసుకుంటున్నారేమో, ఒకళ్ళ ఇంటి బయట ఎక్కడైనా జరుగుతుందేమో, ఇంట్లో ఫ్యాన్ శబ్దాలు, మిక్సీ శబ్దాలు అన్నీ జరుగుతున్నాయేమో. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ వాటి గురించి మీరు లక్ష్య పెట్టకుండా, వాటి గురించి మీరు ఆలోచన చేయకుండా మీ కేంద్రీకృతమైన దృష్టిని వాక్యం మీద మీరు ఆలకిస్తున్నారు. మీరు వినట్లేదు, మీరు ఆలకిస్తున్నారు. దయచేసి గమనించండి ప్రియులారా. కోట్ల మంది, కోట్ల వ్యక్తులు, విశ్వాసులు, చిన్న బిడ్డలు, పెద్దలు, వృద్ధులు అందరూ కలిసి
దేవునికి తమ ప్రార్థనలను, యాచనలను, విన్నపాలను విన్నవించుకొంచున్నారు. ఆ కోట్ల ప్రార్థనల మధ్య నీ ప్రార్థన దేవుడు వినకుండా ఆలకించాలంటే నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి, వినకూడదు. కేవలం వినడం కాదు, ఆలకించాలి. హృదయంలో పాపము లేకుండా ప్రార్థన చేయి. హృదయంలో పాపము లేకుండా ప్రార్థన చేయి. అట్టి హృదయంలో పాపం లేని ఎంతమంది ప్రార్థన చేసినా, ఎంతమంది ఎన్ని విన్నపాలు చెల్లించినా, ప్రతి ప్రార్థనకు దేవుడు తన చెవిని ఆలకిస్తాడు, చెవి ద్వారా ఆలకిస్తాడు. దయచేసి గమనించండి ప్రియులారా. హృదయంలో పాపం పెట్టుకొని కేవలం ప్రార్థనని విని అలా ప్రక్కకు వెళ్ళిపోయే విధానంగా ఉండకుండా దేవుడు ప్రార్థనలు ఆలకించాడు. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. నా మనవి అంగీకరించి ఉన్నాడు అంటే అంగీకృతం అంటే తర్వాత ఏమైపోతుంది? జరిగిపోతుంది. ప్రార్థన పని జరిగిపోతుంది. ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్తాడు, సర్టిఫికేట్స్ చూస్తారు, మాట్లాడతారు, టెస్ట్ అడుగుతారు. వారు ఏం చేస్తారు? వాళ్ళని ఇవన్నీ ఓకే అని వారు అంగీకరిస్తారు. దే విల్ యాక్సెప్ట్ దట్ అప్లికేషన్. దే విల్ యాక్సెప్ట్ దట్ ఇంటర్వ్యూ. అప్లికేషన్ యాక్సెప్ట్ చేయడం అంటే ఉద్యోగం వచ్చినట్టు కాదండి. దయచేసి గమనించండి పిల్లారా. ఇంటర్వ్యూలో అతను చేసిన మాటలు, అతని ప్రవర్తన, అతని పర్ఫార్మెన్స్ చూసి అప్పుడు వారు ఆ వ్యక్తిని లోపల తీసుకుంటారు. దేవుడు నా ప్రార్థన అంగీకరించి, నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దయచేసి చూడండి, ఇక్కడ విని ఉన్నాడు లేదండి. దయచేసి గమనించండి. ఇప్పుడు ముందు చూసినట్లయితే నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ప్రభు నా మనవి వినకపోవును. దయచేసి గమనించండి, వినకపోవునికి ఆలకించుడికి ఎంత తేడా అంటే, దయచేసి గమనించండి, వినడం ఒక మొట్టమొదటి మెట్టు అయితే ఆలకించడం రెండో మెట్టు. మన ప్రార్థన దేవుడు కేవలం వినకూడదండి, ఆలకించాలి. అంటే మన హృదయంలో పాపము లేకుండా ఉంటే దేవుడు ఆలకిస్తాడు. ఒకవేళ పాపం ఉంటే వినను కూడా వినడంట. వావ్, వినడానికి కూడా ఇష్టపడ్డాను. ఐ డోంట్ నో. వినకపోతే ఇంకా అంగీకరించేదాకా ఎక్కడికి వెళ్తుందండి? హృదయంలో పాపం అనేది ఉండకూడదు. అందుకే కదా దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. దయచేసి గమనించండి పిల్లరా. మనము ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము, మనం ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము, మనం ఈ లోకంలో మన జీవితాన్ని గడుపుతున్నంత కాలము మన హృదయంలో యేసుక్రీస్తు మనసున్న ఆ యేసుక్రీస్తుని మన మనస్సుకు యేసుక్రీస్తు మనసును ఇమర్చుకొని కనుక మనం జీవిస్తే మన ప్రార్థనలు ఆలకించబడతాయి. ఆలకించబడిన ప్రార్థనలకు ఎటువంటి భయం లేదు. మనం నమ్ముకున్నవాడు నీతిమంతుడు. ఫెయిత్ఫుల్ ఈజ్ హీ దట్ హస్ కాల్డ్ యు. మిమ్మల్ని పిలిచాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు. ఏంటి ఆ నమ్మకం? ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ iniquity in my heart, my God will answer my prayers. ప్రార్థనలు, విన్నపములు మనము దేవునికి విన్నవించి, దేవునికి ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా యెహోవాను, యేసుక్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిని మన హృదయంలో దాచుకొని ప్రార్థనలు ఆలకింపజేసుకుందామా? కేవలము విని ప్రక్కన పెట్టే విధానంగా ఉందామా? మన జీవితంలో ఉంది కాబట్టి, మన హృదయంలోనే ఉంది కాబట్టి, హృదయంలో దేవుని యొక్క వాక్యమును దాచుకొని, యేసుక్రీస్తుని దాచుకొని, యేసుక్రీస్తు మనసును మనలో ఉండి, యేసుక్రీస్తు మనసులో ఉండ యేసుక్రీస్తు ఆయన క్రియలను మన జీవితంలో ఆయన చేయనట్లు మనల్ని మనం దేవునికి సంపూర్తిగా లోబర్చుకొని, మనం దేవునికి అందుబాటులో ఉండి మనం అలా జీవించినట్లు దేవుడు మనల్ని, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. రెండవ రాకడ వస్తుంది పిల్లల. ఆ రెండవ రాకడలో ఏ హృదయంలోనైతే పాపము లేకుండా ఉంటుందో, ఏ హృదయంలోనైతే పాపము లేకుండా దేవుడు మనం ఆలకించాడు, అట్టి హృదయం దేవుడు పరలోకం తీసుకొని వెళ్ళబోతున్నాడు. అట్టి జీవితము, అట్టి హృదయము దేవుడు మనకి ఇచ్చింది. ప్రార్థించుకుందాం. ప్రభువా, ఆరాధనను దీవించండి, శక్తి బలం దాయిచ్చేయండి, మీ చిత్తానుసారం నడిపించండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో
ప్రార్థించుకుంటుండగా ప్రభు ఆ హృదయాన్ని మాకు దయచేసి హృదయంలో ఎటువంటి శోధనలు ఇరుకులు ఇబ్బందులు లేకుండా ప్రభు పాపము లేకుండా మమ్మల్ని దీవించమని మీరు అక్కడికి సిద్ధపరచము. మీ మనవులు మేము మా మనవులు ప్రభు మీకు ఇచ్చలేనప్పుడు మీరు ఆలకించేవాడుగా మమ్మల్ని మేము పురికొల్పుకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము, మరి అపరాధము చేసిన వారిని మేము క్షమించే ప్రకారం అపరాధములను క్షమించము, మమ్మల్ని శోధనలకు తేకను తప్పించము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరం నీవేనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మమైన సహవాసము చేరవచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించి దీవించి కాచి కాపాడి మన హృదయంలో పాపం మనము లక్ష్య పెట్టకుండా హృదయంలో దేవుడిని మనము జ్ఞాపకం పెట్టుకుని యేసుక్రీస్తు మనసును మనం దాల్చి ఆయన రాకడకై మనల్ని సిద్ధపరిచి ఆయన రాకడికి మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. 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 తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకు తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.